దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము విమోచకుడు రెండవ భాగం అండి. నిన్నటి దినమున యేసుక్రీస్తు విమోచకుడుగా మనకు రక్షణ ఇవ్వడానికి శిలువ యాగం ద్వారా మనల్ని విమోచించి ఆయన బిడ్డలుగా మరి ఆయన సొత్తుగా పరిశుద్ధ రక్తంలో కడిగి మనల్ని జీవింపచేసినందుకు వేలాది స్తోత్రం అండి. రెండో భాగంగా ఈ దినమున పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 వచ్చిన ప్రకారము అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమైన నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము విమోచింపబడి ఉన్నామండి. ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకే ఒక్కసారి ప్రత్యక్షపరచబడినండి అని హెబ్రీ పత్రిక 9:26 వెల్లడి చేస్తున్నారండి. మన అపరాధముల నుండి విమోచన కలుగుటకే ఆయన మరణము పొందెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అనగా క్రీస్తునందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ. ఎఫెసీ పత్రిక 1:7 ప్రకారం ఎట్టి సంశయము సందేహము లేకుండగానే మన విమోచకుడైన యేసుస్వామి తన నిష్కలంక రక్తముతో మనలను పాప విముక్తులను గావించారండి. విమోచింపబడిన వారు పొందిన ఆశీర్వాదములు ఏ విధంగా ఉంటాయనంటే అండి, అవి లెక్కింపలేనట్వి. కానీ కొన్నింటిని జ్ఞాపకం చేసుకుందామండి. మొట్టమొదటిగా పాపక్షమ. ఎఫెసీ పత్రిక 1:7 ప్రకారము ఆయన అనగా క్రీస్తు రక్తం వలన విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదండి. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు కదా. రెండవదిగా నీతిమంతులగుట. రోమపత్రిక 3:24 ప్రకారము కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము చేత నీతిమంతులుగా తీర్చబడుదురు. మూడవదిగా దత్తపుత్రత్వం అండి. రోమపత్రిక 8:23 ప్రకారం ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచున్నామండి. దేహము విమోచింపబడిన నాడే ఆయనకు పుత్రులమవుతామండి. నాలుగవదిగా ఆశీర్వాదమునకు అర్హత. గలతీ పత్రిక 3:13-14 అబ్రాహాం పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా మనకు లభించును. అందుకే ఆయన మరణించి మనల్ని విమోచించారండి. ఐదవదిగా ముద్రింపబడుట. ఎఫెసీ పత్రిక 4:30 ప్రకారము విమోచింపబడిన వారు విమోచన దినము వరకు అనగా తీర్పు దినము వరకు ఆయన యందు ముద్రింపబడి ఉన్నామండి. తర్వాత ఆరవదిగా నిత్యానందము. యెహోవా విమోచించిన వారు తీర్పు దినము వరకు పాటలు పాడుచు సంగీత నాదములతో తిరిగి సియోనునకు వచ్చెదరు. నిత్యానందము వారి తలల మీద ఉండును. ఏడవదిగా శిక్ష లేకుండుట. రోమపత్రిక 8:3-4 మన పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని శరీరాకారంతో పంపి మన శిక్ష ఆయనకు విధించుట ద్వారా మనకు శిక్ష తొలగింపబడిందండి. ఎనిమిదవదిగా నిత్య జీవార్హత. రోమపత్రిక 6:22-23 ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే ఫలము, దాని అంతము నిత్య జీవము. అది దేవుని కృపావరము. దైవ కృపతో నిత్య జీవమునకు వారసులం అవుదామండి. తొమ్మిదవదిగా పరిశుద్ధత. హెబ్రీ పత్రిక 10:10 ప్రకారం క్రీస్తు రక్తం అర్పింపబడటం వలన ఆయన రక్తం చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నామండి. 10వదిగా ప్రజలను పరిశుద్ధపరచుటకు యేసు గవిని వెలుపల శ్రమ నొందెను అని హెబ్రీ పత్రిక 13:12 రాయబడి ఉన్నదండి. 11వదిగా ఆయన తోడ్పాటు. దేవుడు తన ప్రజలను విమోచించి తన కృప చేత తోడుకొని పోవును. నిర్గమకాండం 15:13 ప్రకారం అగ్ని మేఘములతో ఆనాడు ఈనాడు స్వయంగానే తానే కొనిపోతారండి. 12వదిగా ఆయనతో జీవింపచేస్తారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:10 ప్రకారం మనం మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవింపచేయుటకే ఆయన మరణం పొందుకున్నారండి. బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, మన విమోచకుడైన క్రీస్తు ఈ లోకమునకు వచ్చి తనను తాను అప్పగించుకొని తన ఘోర శ్రమ మరణము ద్వారా మనల్ని సమస్తమైన దుర్నీతి
మొదలగు వాటి నుండి విమోచించి కృపను, జ్ఞానమును, పరిశుద్ధతను, దత్తపుత్రత్వమును, పరలోక రాజ్య ప్రవేశార్హతను, నిత్య జీవమును మరెన్నో ఆశీర్వాదములను అనుగ్రహించి తనతో జీవింపచేయుచున్నారని కనుకొని భక్తుడైన యోబు నా విమోచకుడు సజీవుడని భూమి మీద నిరంతరం నిలుచువాడని తాను తన కన్నులారా చూచెదనని క్రీస్తు పునరుద్ధానమును గూర్చి మనకు అందించవలన విమోచనమును గూర్చి ముందుగానే ప్రకటించి ఉన్నారండి. కీర్తనకారుడు ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకునని సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నారని కీర్తనకారుడు వర్ణించారండి. అన్నా ప్రవక్త్రి యెరూషలేము దేవాలయంలో విమోచకుడు అందించబో విమోచనను గురించి సంభాషించిందండి. ఎమ్మాయి గ్రామస్తులు ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి అని లూకా సువార్తలో నిరీక్షణ కలిగి ఉన్నారండి. మరి మన నిరీక్షణ ఎట్లా ఉందండి? ఎట్టిది? ఆ విమోచకుడిని యేసు చిందించిన రక్తంలో మన పాపములను కడుగుకొని ఆయనని సంపూర్ణ విశ్వాసం ఉంచి నిత్య జీవమునకు పరలోక రాజ్య ప్రవేశానికి నిరీక్షించుచున్నామా? తిరిగి సాతాను దాస్యానికి లోబడుచున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందామండి. లేనిచో ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినమని గ్రహించి ఆ విశ్వాస విమోచకుడని యేసును శరణు వేడుదామండి. శిలువపై చాచిన ఆ పరిశుద్ధ బాహువులలో మన జీవితాల నుంచి ఆయన శిలువ నీడలో సేదదీరుదామండి. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు తన కృపతో మనలను ముద్రించి విమోచన దినము వరకు కాపాడి ఆయన శాశ్వత రాజ్యంలో ప్రవేశార్హత కలిగించగా వేడుకుందామండి. ఆయనే తన ప్రజలైన ఇశ్రాయేలు వలె మనలను తానే తోడుకొని పోవునుగాక. కృపాకరుడు మన విమోచకుడు ప్రభువైన క్రీస్తు యేసు అట్టి కృపా దీవెన మనకు అనుగ్రహించి తన పునరుద్ధాన శక్తితో నింపునుగాక. ఆమేనండి.